బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్లాన్ బిని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అవుట్లెట్ వైపున టన్నెల్ బోరింగ్ మెషిన్ను అధికారులు విజయవంతంగా తొలగించారు. 2023లో యంత్రం బేరింగ్ పాడవటంతో తవ్వకం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి పనులు ముందుకు సాగలేదు. తాజాగా టెక్నికల్ టీం సహాయంతో ఈ సమస్యను పరిష్కరించి పనులు తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇన్లెట్ వైపు గతంలో జరిగిన భారీ ప్రమాదం ఈ ప్రాజెక్టులో తీరని విషాదాన్ని మిగిల్చింది. పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్మికుల భద్రతా దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యంత్రాల వినియోగం కంటే పాత పద్ధతిలోనే తవ్వకాలు జరపడం సురక్షితమని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ప్లాన్ బిని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అవుట్లెట్ వైపున టన్నెల్ బోరింగ్ మెషిన్ అధికారులు విజయవంతంగా తొలగించారు. ఈ గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, ఎస్ఎల్బీసీ పనులు గతంలో ఆగిపోయినాయి. అంటే 2023 ఆ సమయంలో అనుకుంటా బహుశా యంత్రం బేరింగ్ పాడవడంతో తవ్వకం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని తొలగించి ఆ బేరింగ్ పనులు కూడా మొత్తం తొలగించి మళ్ళీ పనులు పునఃప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఏదైతే ఉందో ఈ సొరంగం మార్గం పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ బి అమలు చేయబోతోంది. రహీం, అయితే సాంకేతిక సమస్యలు కావచ్చు, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా ఇప్పటి వరకు కొనసాగించిన టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిని పక్కన పెట్టబోతోంది అన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇటు సొరంగం తవ్వకంలో ఎదురవుతున్న అవాంతరాలను కావచ్చు అధిగమించేందుకు ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలి అని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి చెప్పారని చెప్తున్నారు. అయితే ఈ మేరకు ఇప్పటికీ మన్నేవారిపల్లి అవుట్లెట్ వైపు ఉన్న ఇది ఏదైతే భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ ను తొలగించే ప్రక్రియను కూడా ఇటు ఒక పక్క విజయవంతంగా పూర్తి చేశారనే చెప్పుకోవాలి. అయితే ఈ యంత్రాన్ని బయటకు తీసేందుకు ఇంజనీర్లు సిబ్బంది సుమారు 4 రోజుల పాటు శ్రమించి దీన్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అయితే మనం చూసాము గత ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట ఇన్లెట్ వైపు ఒక సొరంగం లోపల జరిగిన ఘోర ప్రమాదం, దాదాపు ఇంకా 6గురిని బయటికి తీయకపోవడం ఇది మనం బాధకరంగా ఉండొచ్చు. కానీ దీనికి సంబంధించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు, ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండేందుకు ఇటు యంత్రాంగం కావచ్చు, ఇటు ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ప్లాన్ బికి సన్నద్ధమైందనే చెప్పుకోవాలి. అయితే సొరంగ మార్గంలో ఉన్న శిలల పటుత్వం కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, వాటి ఉనికిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల హెలిబోన్ మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే అని చెప్పి దీన్ని నిర్వహించింది. అయితే ఈ సర్వే నివేదిక అధికారులకు అందడంతో దాని ఆధారంగా తవ్వక పనులను మళ్ళీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. కొత్త పద్ధతిలో పనులు చేపడితే తక్కువ సమయంలోనే మిగిలిన తవ్వకాలన్నీ పూర్తి చేయవచ్చని ఇటు నిపుణులు కూడా అనుకుంటున్నారు. అయితే మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సాగు అలాగే తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. ఈ కొత్త ప్రణాళికతోనైనా ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడుతుంది అని చెప్పేసి ఆ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రహీం, రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.